డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీమంజు హాస్పిటల్. మనం ఫాస్ట్ ట్రాక్ సర్జరీ గురించి తెలుసుకుందామండి. నార్మల్ సర్జరీకి ఫాస్ట్ ట్రాక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటంటే సర్జికల్ టెక్నిక్, అంటే ఆపరేట్ చేసే విధానంలో మార్పు ఉంటుంది. అంతకుముందు పాత పద్ధతిలో అంతకుముందు చేసేటప్పుడు ఏంటంటే స్కిన్ కట్ చేసేవాళ్ళం. స్కిన్ కట్ చేసిన తర్వాత జాయింట్ లోపలికి వెళ్ళటానికి క్వాడ్రిసెప్స్ టెండన్, అంటే ఈ కండ ఉంటుంది కదా, కండని కట్ చేసి తర్వాత లోపలికి జాయింట్ని ఇట్లా సపరేట్ చేసి తర్వాత జాయింట్ మొత్తం ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త పద్ధతులు ఏంటంటే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తోటి, కొత్త ట్రైనింగ్ తోటి, కొత్త పద్ధతులతోటి ఏమైతే అంటే దీన్ని మనం కట్ చేయకుండానే ఈ కండని కొంచెం ఇక్కడ నుంచి పైకి లేపి తర్వాత ఈ మెయిన్ మన ఏదైతే మోకాల్లో అన్నిటికన్నా బలం ఉండే కండ ఉంది కదా, దానిని మనం అసలు టచ్ చేయకుండా దానిని పక్కకు నెట్టి స్పైక్స్ అనేది వాటితోటి ఇప్పుడు ఈ జాయింట్ని ఎక్స్పోజ్ చేయగలుగుతుంది. దీన్ని సబ్వాస్టస్ అప్రోచ్ అంటాము. అంతకుముందు క్వాడ్రిసెప్స్ టెండన్ స్ప్లిట్టింగ్ అప్రోచ్. దానికి ఇప్పుడు మనం సబ్వాస్టస్ అప్రోచ్ అనేది దాన్ని ఊరికి కండని పైకి లేపుతున్నాం అంతే, అది ఎక్కడ కట్ చేయట్లేదు. ఈ పద్ధతిలో చేయటం వల్ల ఏమవుతుంది అంటే కండని కట్ చేయట్లేదు కాబట్టి కండకి ఉన్న బలం అనేది అలాగే ఉంటుంది. ప్లస్ రికవరీ అనేది నొప్పి తక్కువ ఉంటుందండి. ఫస్ట్ నొప్పి తక్కువ ఉంటుంది, కండకు ఉండే బలం అంతా అలాగే ఉంటుంది. ఫిజియోథెరపీ అవసరం అనేది 50 చాలా తగ్గిపోతుంది. అంతకుముందు పాత పద్ధతిలో చేసినప్పుడు ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఒత్తితే విపరీతమైన నొప్పి ఉండేది, కానీ ఇప్పుడు చాలా మూమెంట్ అనేది ఫ్రీగా వస్తుంది. ప్లస్ కండ బలం అనేది అలాగే ఉంటుంది కాబట్టి నొప్పి అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా తగ్గిపోతుంది. ఫిజియోథెరపీలో నొప్పి తక్కువ ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదు. ఇది లాభం. సర్జరీ అయిన తర్వాత మత్తు దిగిపోయిన వెంటనే, అంటే మేబీ 3 గంటల వ్యవధి తర్వాత వెంటనే పేషెంట్ని వాకర్ పట్టుకొని నడిపిస్తామండి. అదే రోజు సాయంత్రం పొద్దున సర్జరీ చేస్తే 3 గంటల తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం పేషెంట్ని నడిపిస్తాము. తర్వాత సాయంత్రం లేకపోతే రాత్రి అదే రోజు ఆయనకి సొంతంగా టాయిలెట్కి వెళ్ళటం, టాయిలెట్ ట్రైనింగ్ కూడా నేర్పిస్తాము అదే రోజు. నెక్స్ట్ డే మెట్లెక్కిచ్చి దిగిస్తాము. లెస్ దెన్ 48 అవర్స్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. అది పేషెంట్ అడ్మిట్ అయ్యి లెస్ దెన్ 48 అవర్స్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి దీన్ని ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటాం. ఈ సర్జరీలో పేషెంట్కి నొప్పి తక్కువ, బ్లడ్ లాస్ తక్కువ, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మొబిలైజేషన్, అండ్ ఇవన్నీ ఉండటం వల్ల పేషెంట్ ఇంటికి కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు. ఫిజియోథెరపీ అవసరం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే దీన్ని ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటే. లాస్ట్ 10 years నుంచి మేము ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాం. పేషెంట్ సక్సెస్ రేట్ అంటే ఒక్కొక్క డాక్టర్ చేస్తే నొప్పి తక్కువ ఉంటుంది, ఒక్కొక్క డాక్టర్ చేస్తే నొప్పి ఎక్కువ ఉంటుంది. పేషెంట్ డిఫరెన్స్ ఇందులోనే ఉంటుందండి. కండ కట్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి సర్జరీ పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంది, ఫిజియోథెరపీ అవసరం తక్కువ ఉంది.